గురువుగారు, నింద్యుడు అంటే ఎవరు? ఈ వివరణ మనకి ఏ గ్రంథాల్లో కనిపిస్తుంది? నింద్యుడు అన్న ఈ శబ్దాన్ని వివేచన చేస్తే మనకు శ్రీరామాయణంలో ఉదాహరణ తెలియవస్తుంది. సంతానం లేని కారణం చేత దశరథుడు తన 8 మంత్రులను కూడా పిలిపించి అందులో సుమంత్రునితో సంభాషణ చేస్తాడు. నా దేశంలో, నా రాజ్యంలో, నా నగరంలో సమస్త ప్రజలు కుటుంబీకులుగా ఉన్నారు. ఎలా? మాత, పిత, స్నుషౌ, పుత్రౌ, తల్లి, తండ్రి, 2 కోడళ్ళు, 2 కొడుకులు, కూతురు, అల్లుడు, భార్య, అతిథి, చివరిలో నేను, ఇలా 10 మంది ఉంటే అది కుటుంబం అవుతుంది. ఈ కుటుంబంలో నింద్యుడు అనేవాడు ఒక్కడు కూడా నా రాజ్యంలో లేడు కదా. గోవిందరాజయ్య వ్యాఖ్యానంలో నింద్యుడు అన్న పదాన్ని వివరిస్తూ, ఎవరైతే భార్యను హింసిస్తాడో, ఎవరైతే తల్లికి అన్నం పెట్టడో, ఎవరైతే సంతానాన్ని దూషిస్తాడో, ఎవరైతే కుటుంబంలో ఎవరూ లేరు నేనొక్కడినే అని బ్రతుకుతాడో అలాంటి వాడు నింద్యుడు. కుటుంబమే నేను, కుటుంబమంతా నేను అనే ఆలోచన కలవాడు కుటుంబి. అలా కాదు, నేనొక్కడినే, ఎవరిని లెక్క పెట్టేదే లేదు. ముఖ్యంగా ఈ గోవిందరాజయ్య వ్యాఖ్యానంలో ఈ పదానికి ఉండే వ్యుత్పత్తిని మనం గమనించినట్లయితే ఇల్లాలని తూలనాడేటటువంటి వాడు నింద్యుడు అంటూ మరీ ప్రత్యేకంగా వివరించడం గమనించదగిన అంశం అవుతున్నది. ఇల్లు ఉంటేనే, ఇల్లాలు ఉంటేనే ఆ ఇల్లు గృహము, ఇంటికి వచ్చే అతిథికి గౌరవ మర్యాదలు, ఆ యజమానికి కూడా, గృహస్థుకు కూడా ఒక గౌరవం, గుర్తింపు అన్ని ఇల్లాలి ద్వారా కదా. అలాంటి ఇల్లాలని నోటికి వచ్చిన మాటలు అంటూ తూలనాడితే అతడు నింద్యుడు కాక మరింకేమవుతాడు? భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా పోగొట్టుకున్నవాడు అవుతాడు. కనుక నింద్యుడు అంటే ఎవరు? భగవంతుడి అనుగ్రహం లేనివారు అనే వ్యాఖ్యానాన్ని మనం శ్రీరామాయణం ద్వారా గోవిందరాజయ్య వ్యాఖ్యాన స్వరూపంలో గుర్తించవచ్చు. ఈ సమాధానం విన్న తర్వాత మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, కుటుంబములో నేను ఒకడిని, నేను అంటే కుటుంబము, నేను సైతం ప్రపంచాగ్నికి అంటూ శ్రీశ్రీ జయభేరి అనేటటువంటి ఒకానొక ఖండికలో 1932లో రాసిన ఖండికలో నేను అంటే నేను అని కాదర్థం. నేను అంటే సమాజము, నేను అంటే మేము, శక్తికి ప్రతీక అంటాడు. గోవిందరాజయంలో కుటుంబి అంటే అందరం, మనం అన్న పదాన్ని విశ్లేషణ చేస్తాడు. కనుక నింద్యుడు నేను అన్న ఆలోచన నేను మాత్రమే కలవాడు, కుటుంబి అంతా మనమే అనే ఆలోచన కలవాడు. ఇది నేర్చుకో.